ఈసారి శనివారం రోజు రాత్రి రేపేం తెచ్చుకుందామని అడగడం మర్చిపోయి నిద్రపోయానా. ఆదివారం రోజు పొద్దున్నే నేను నిద్ర లేచేసరికి అబ్బా కొడుకు ప్రయాణం అవుతున్నారు. ఇంత పొద్దున్నే అబ్బా కొడుకు పొలోమని ప్రయాణం అవుతున్నారు. ఇంతకీ ఎక్కడికని అడిగితే నా కొడుకు రొయ్యలు కావాలంట, రొయ్యలు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము అనేసి అయితే చెప్పారనమాట. ఏంటి నీ కొడుకు చెప్పాడని నువ్వు వెళ్తున్నావు, మరి నన్ను తీసుకెళ్ళవా అనేసి అయితే నేను కూడా తగులుకున్నాను. నేను తగులుకుంటే నా చిన్న కొడుకు వదులుతాడా, వాడు కూడా తగులుకున్నాడు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదన్నట్టు ఈ ఆడికి పోయినా మీరు అందరూ నన్ను తగులుకోవాల్సిందే అనుకుని మా ఆయన నసుక్కుంటూ అందరినీ ఎక్కించుకొని అయితే రొయ్యల దగ్గరికి తీసుకెళ్లాడు. ఇక్కడ కేజీ రొయ్యలు 300 అంట. రేట్ ఏమో రీజనబుల్ గా ఉంది, కానీ ఐస్తో రొయ్యలు మొత్తం నింపేస్తున్నారు. నువ్వు ఇచ్చే 300కి ఐస్తో నింపక సముద్రం నుంచి చెరువుల నుంచి అప్పుడే పట్టి ఫ్రెష్ గా ఇస్తారా ఏంటి అని మీరు అంటారు. చెప్పిన రేట్కి 300 ఇచ్చి కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చాం, కానీ వాటిని ఒలిస్తే సరిగ్గా చూస్తే 1/2 కేజీ కూడా అవ్వలేదన్నమాట. అంత తక్కువగా ఉన్నాయి. కాటా కూడా చాలా తక్కువ అనిపించింది మాకు. పట్టుకొని చూపిమంటే రెండు పక్కల సమానంగా లేవు, ఒక పక్క పైకి ఒక పక్క కిందకుంది. అదేంటని అడిగితే అదంతేనని చెప్తుంది. ఇంకా పేమెంట్ కొట్టేసిన తర్వాత ఇలాంటివన్నీ మాట్లాడినా ఉపయోగం ఉండదు కదా. ఇంకా రొయ్యలు తీసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి నరాలు తీస్తే తొందరగా అయిపోద్దని చెరొక చాక్ పట్టుకుని అయితే ఇక్కడ నరాలు లాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మా వారు పిల్లలకి స్నానం చేసే టైం అయింది కదా, నువ్వు వెళ్ళి స్నానం చేపించి టిఫిన్ పెట్టుకో, నేను తీసేస్తాను అనేసి నన్ను అయితే పంపించేశారు. మా వారు నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి పిల్లలకి స్నానం చేపించు అని చెప్తున్నా సరే నేను కదలట్లేదు అనేసి నన్ను ఇక్కడ అరుస్తున్నారనమాట. నేనేమో మా వారు తిడుతున్నారనేసి నేను ఎక్కిరిస్తూ ఇలాంటి అరుపులు కేకలు రోజుకు 4-5 సార్లు జరిగితే మాకు రోజు కూడా గడిచినట్టు ఉండదన్నమాట. నేను మా వారిని తిట్టడం, మా వారు నన్ను తిట్టడం మాకైతే కామనే. మాకనే కాదు, ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ కి కామనే కదా. ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి టిఫిన్ పెట్టేలోపు మా వారైతే రొయ్యలు నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట. కేజీ రొయ్యలు ఇవే అయ్యాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఉంటాను.